నాకు బ్రేకప్ అయిన 2 డేస్కేమో నాకు మెసేజ్ చేసిండు, సన్న అన్నీ అవుతూ ఉంటాయి లైఫ్లో, లైట్ తీసుకో, ఫ్యామిలీని మంచిగా చూసుకో, నువ్వు మంచిగా ఉండు, నీకు చాలా కెరియర్ ఉంది అన్నీ చెప్పిండు. కానీ చిన్న ఒక మెసేజ్ పెట్టిండు, ఎప్పటికైనా నేను నీకు తోడే ఉంటా అని. అట్లీస్ట్ నాకు చెప్పాలిగా వచ్చేటప్పుడు ఇట్లా వస్తున్నా అని చెప్పి. నువ్వు బ్రేకప్ లో కొంచెం డిప్రెషన్ లో ఉన్నావు కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను స్లిమ్ చేసేస్తా చూడు ఇప్పుడు తొందరలో. ఇట్లనే మాట్లాడుతున్నాడు వచ్చినప్పటి నుంచి. పోదు మా పండు దగ్గరికి, మరి మా పోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, నాకు తెలియదు ముందే చెప్తున్నాను. ఏముంది, ఎంత పెద్ద దాన్నన్నా కంట్రోల్ చేస్తాం మనం, నిన్నే కంట్రోల్ చేస్తా ఇప్పుడు, ఎట్లా కంట్రోల్ చేస్తానో చూడు. నన్ను కంట్రోల్ కాదు ఇట్లా, నాకు ఏం అర్థం అవుతలేదు. హైట్ ఉంటాడు కదా అందుకోసం లేస్తలేడు, ఇంత హైట్ ఉన్నాడు. పొట్టి పిల్లకి ఎప్పుడైనా పొడుగోడే కావాలి. చాలా హైట్ తక్కువ ఎంత పొడుగు ముద్దులెట్ట ఈ రోజు వచ్చిండు సిరిసిల్ల నుంచి. ఎవడాడు రెస్పెక్ట్ ఎవడాడు ఎవరు బావగారు అది లవ్ చేయాలంటే ముందు నేను లవ్ చేయాలి, నీకేం తెలుసు? నువ్వు లవ్ చేస్తున్నావా? ఇద్దరం మనం కలిసి తిరుగుతాం. నా ఇష్టం, అది నా లవర్ కాదు. మరి నువ్వు కూడా ఇద్దరు నా లవర్లు అవుతారా? నా ఏడుపులో నేను ఉన్నాను కాదు, మీకేం తెలుసు? వదిలేసి వెళ్ళిపోతున్నా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఒంటరిదాన్ని అయిపోయినా తెలుసా, ఎవరికి తెలియదు మీకు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోరీస్. మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు, ఇట్స్ మీ క్రేజీ ఛానల్. సో తిని ఎవరో కాదు మా ఫ్రెండ్. నాకు బ్రేకప్ అయిన 2 డేస్కేమో నాకు మెసేజ్ చేసిండు, సన్న అన్నీ అవుతూ ఉంటాయి లైఫ్లో, లైట్ తీసుకో, ఫ్యామిలీని మంచిగా చూసుకో, నువ్వు మంచిగా ఉండు, నీకు చాలా కెరియర్ ఉంది అన్నీ చెప్పిండు. కానీ చిన్న ఒక మెసేజ్ పెట్టిండు, ఎప్పటికైనా నేను నీకు తోడే ఉంటా అని. సో ఆ మెసేజ్ చూడగానే మనం ఫట్టని ఇంకా రిప్లై ఇచ్చేయడం మానేసిన, ఇక క్లోజ్ చేసేసిన చాప్టర్. ఎందుకంటే అది అలాంటి మైండ్ సెట్ ఉండే అప్పుడు, మొత్తం నాకు ఏం అర్థం కాలేదు అప్పుడు, మీరు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఇప్పుడు సడన్గా మౌనిక ప్లాన్ చేసింది, పిలిచింది, అట్లీస్ట్ నాకు చెప్పాలిగా వచ్చేటప్పుడు ఇట్లా వస్తున్నా అని చెప్పి. నువ్వు బ్రేకప్ లో కొంచెం డిప్రెషన్ లో ఉన్నావు కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను స్లిమ్ చేసేస్తా చూడు ఇప్పుడు తొందరలో. ఇట్లనే మాట్లాడుతున్నాడు వచ్చినప్పటి నుంచి. మరి ఏం చెప్పాలి? బాగున్నారా మీ ఇంట్లో అందరూ? బాగున్నారు, నువ్వు బాగుంటే మా ఇంట్లో బాగుంటారు. గాయస్ నన్ను నిజంగా ఎట్లా మాట్లాడుతున్నట్టే మెంటల్ ఇట్లా లేచిపోతుంది. నాతో ఎవరు అట్లా మాట్లాడారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతున్నాను అట్లా. నీ ఫ్యాన్స్ కి తెలియద్దా, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే బాగుంటావు, వాళ్ళని నిన్ను చూస్తేనే కడుపు నిండిపోవాలి నీ స్మైల్ చూసి. ఇప్పుడు మనం నవ్వుకున్నాడు చూసి ఆడ కింద కామెంట్లు పెడతారు చూడు, నువ్వు అది పెట్టుకొని. నేను రెడీ ఉన్నా, తిట్టుకుంటారా తిట్టుకోండి, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంది. వాడు నా ఫ్రెండ్ వచ్చిండు వీడియోస్ చేస్తాను, కంటిన్యూ చేస్తున్నాం. సో వీళ్ళు నాకు షాక్ ఇచ్చారు కాబట్టి నేను వెళ్ళి పండుగ షాక్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు డైరెక్ట్ తీసుకెళ్తా. నీకు చెప్పిన, నేను తనకు కూడా చెప్పిన ఇట్లా మెసేజ్ వచ్చింది, నేను లైట్ తీసుకున్నా బేబీ అని చెప్పి. తినే కాదు, నాకు చాలా మంది మెసేజ్ చేసిండు, కానీ కొంచెం క్లోజ్ అనమాట మేము. పండుగ దగ్గరికి వెళ్తా, బేబీ ఇట్లా వచ్చిండు, ఇట్లా అంటుండు బేబీ అని చెప్తా. మాస్క్ అంటే తీయట్లేదు, ఎందుకంటే తీయాల్సిన టైం వచ్చినప్పుడు తీస్తాడంట. మరి నీకు ఏ టైం వస్తుందో మరి? ఎప్పుడైనా లేట్గా వచ్చినా లేటెస్ట్ గా రావాలి. నువ్వు మొత్తం ప్రిపేర్ అయ్యి బుక్ లో రాసుకొని వచ్చినావేమో డైలాగులు కదా. చూద్దాం, మంచి జులాకా ఇద్దాం మనం ఇద్దరం కలిసి. నువ్వే అన్నావు కదా హైదరాబాద్ మొత్తం ఆగం చేద్దాం అని. ఆగం చేయాలంటే లేట్ గా చేయాలి, లేటెస్ట్ గా చేయాలి. పోదు మా పండు దగ్గరికి, మరి మా పోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, నాకు తెలియదు ముందే చెప్తున్నాను. ఏముంది, ఎంత పెద్ద దాన్నన్నా కంట్రోల్ చేస్తాం మనం, నిన్నే కంట్రోల్ చేస్తా ఇప్పుడు, ఎట్లా కంట్రోల్ చేస్తానో చూడు. నన్ను కంట్రోల్ కాదు ఇట్లా, నాకు ఏం అర్థం అవుతలేదు. చూడు చూడు, ఫేస్ లో స్మైల్ వచ్చేస్తుంది. ఒక అబ్బాయితో మాట్లాడితే రాదా? చూడు కళ్ళలో నీళ్ళు వచ్చే అంత బ్లష్ అవుతుంది. నేను నిజంగా తోపరా తమ్ముడు ఎట్లుంటది కరీంనగర్ అంటే. నువ్వు మంచిగా మాట్లాడు ఫస్ట్, అర్థమైందా?
నువ్వు నవ్వకు ఆ నవ్వుతో చంపేయకు నడు. అయ్యో నడవమ్మ పోదాం అక్క దాయి పోదాం ఫస్ట్ పండు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ నీకు నా లైఫ్ లో ఒక పర్సన్ చెప్పాలి ప్రాంక్ ఓకే ప్రాంక్ నా లైఫ్ లో ఒక పార్ట్నర్ వచ్చింది అనమాట అని చెప్పి ప్రాంక్ చేస్తాను. ఏమంటే తెలుసు నాకు యూపీ నాకు నచ్చింది అనుకో అప్పుడు ఓకే, ఎందుకంటే వాళ్ళిద్దరికి వేరే ఉంటారు పంచాయతీ గలీజ్ ఉండాలి ఇల్లు. నిజంగా చెప్తారు ప్రాంకే. మళ్ళీ నువ్వు అట్లా మాట్లాడినావు ఆ రోజు అని చెప్పి అది పట్టుకొని ఎగులాడొద్దు చెప్తున్నా నేను ముందే. అర్థమైందా? ఎంత అందమైన అమ్మాయి కనిపించినప్పుడు అందం అన్నగానే మనం హైట్ ఉంటాడు కదా అందుకోసం లేస్తలేడు. ఇంత హైట్ ఉన్నాడు. ఉండాలి కదా, పొట్టి పిల్లకి ఎప్పుడైనా పొడుగోడే కావాలి. చాలా హైట్ తక్కువ ఎంత పొడుగు ముద్దులెట్ట మాట్లాడుతున్నావు ఎందుకు? నేను నిన్ను ఎప్పుడు తలెత్తేలా చేస్తా, ఎందుకంటే నేను హైట్ ఉంటా కదా, నువ్వు ఇట్లా చూడాలి నన్ను. ఎప్పుడు నేను తల వంచేలా చెయ్య, కావాలంటే నీ ముందు నేను తల వంచుతా. గాయస్ ఇది ఏదో స్టోరీ అయినట్టుంది, నాకు అర్థమైపోయింది. లైట్ తీసుకుంటా అంతే. ఫోన్ చేసి మాట్లాడదామా? సో గైస్ ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఈ లారీ దాందే వచ్చిన లారీ అన్ని సామాన్లు దండ ఏం గెలదు, లారీ అంత సామాన్లు ఉన్నాయి బక్కదానికి. దీనికి తోస్తే కొనాల బాపీడ పోతుంది. కిందికి రమ్మను, అర్జెంట్ అని చెప్పి ఒక్కదాన్ని రమ్మను. ఇల్లు షిఫ్ట్ చేసుకుందంట అంతా. మేమేమో తమ్ముడిని అంటే బ్రదర్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసినాం. అది వచ్చి ఏమంటుందో, దీన్ని గాలి తీస్తుందో లేకపోతే ఇంకేమన్నా అంటుందో, నోరు జారుతుందో అదే నాకు నా ఫ్రెండే. అది నా ఫ్రెండ్, నా ఏమని పర్చేజ్ చేస్తావు? మై న్యూ జిఎఫ్ అని చెప్పి. సో గైస్ ఇప్పుడు పండుగ ఏమని పర్చేజ్ చేయబోతుంది అంటే సనా నా బాయ్ ఫ్రెండ్ నీకు ఇన్ని రోజులు చెప్పడానికి సారీ అని చెప్తుంది. నీకే సర్ప్రైజ్ ఇచ్చిన నేను, నువ్వు దానికి సర్ప్రైజ్ చేయవా? వాళ్ళు అందంగా ఉంటుంది ఈ రోజు సనా వీడియో మొత్తం ఈరోజు పొద్దున్న నుండి వాడు ఎప్పుడైతే మాకు కలిసిండో అప్పటి నుంచి బ్లష్ అవుతూనే ఉంది. యాజ్ ఎ ఫ్రెండే కానీ మేము పండు మీద ఈజ్ ఏ ప్రాంక్. అది ఎట్లా రియాక్ట్ అవుతుంది, అబ్బాయిని చూస్తుందా ఓకే అంటుందా కాదంటుందా, బాగుండదు అంటుందా బాగాలేదు అంటుందా, ఇక దాని ఇంకా దాని రేంజ్ వేరే వేరే ఊహించుకుంటుంది. కార్లో రావాలి, సూట్ వేసుకొని రావాలి, బాగా రిచ్ అయి ఉండాలి, షాపింగ్కి వెళ్తే లక్ష ఖర్చు పెట్టాలి అనే మెంటాలిటీ రెడీ అవుతుందేమో. సో గైస్ అక్కలకు ప్రిపేర్ చేసాపు ఏదో ఒకటి అంటాడు మంచిగా ఏమంటాడు మంచిగా మాట్లాడుతుంది. అక్కడ పని తీసుకొని మా ఫ్రెండ్ వస్తుంది ఇప్పుడు. నేను ఏమేమి పరిచయం చేయబోతా, నిన్ను ఏమనుకుంటున్నావు, నువ్వు ఏమని పరిచయం చేస్తాను? బాయ్ ఫ్రెండ్. ఇగో బాయ్ ఫ్రెండ్ అంట, జస్ట్ అట్లా పరిచయం చేస్తా అంతే. నువ్వు మాత్రం ఫ్రెండే. అవును అట్లనే. ఎందుకు అసలు అందుకోసం మాట్లాడనే అని చెప్పి అట్లా నేను ఈ ఫోన్లో రికార్డ్ పెట్టావా? ఏడుందా ఎంతసేపు దీనికి? వచ్చేయగలుగుతాం. వచ్చింది ఇది నేను ఇల్లు సదురుతున్న దెంగేసిన విజయవాడకి. మిస్ యూ పండు. మేము మిస్ యూ అంట. సిరిసిల్ల పోతున్నాం. సిరిసిల్ల పిల్లని తీసుకొచ్చాం. ఏంటి అది? స్కూల్ పడుతుందని వేసుకున్నా. నువ్వు దూరం కదా దూరం ఎక్కువ. ఎవరు ఇంతకి వచ్చింది? అరే అరే అలా బాయ్ ఫ్రెండ్ అట్లా చేసుకుంటున్నా పిచ్చి తగ్గిందా? నీకు ఈ రోజు సీక్రెట్గా మెయింటైన్ చేసిన. ఈ రోజు వచ్చిండు సిరిసిల్ల నుంచి. ఎవడాడు రెస్పెక్ట్ ఎవడాడు? బావైతాడు నీకు. ఎవరు బావైతాడు? బావగారు సరే చూపి పచ్చింది మళ్ళా కాదు ఒక మాట ముందే అయితే బాగా చూడండి గుళ్ళు మేకప్ వేసుకున్నాను. హాయ్ బావ. అమ్మా బావా సిగ్గుపడుతుంది. వాడు సిగ్గుపడాలా? ముందే చెప్పాలిగా, నేను తీసేసి వచ్చి మళ్ళీ లిఫ్ట్కి వేసుకొని మంచిగా వచ్చింది. హాయ్ బావ. పండు మరదర్ సరి మద్దరే అన్నాడా? చూస్తే కదా చెప్పేది. చూడే మాస్క్ తీయచ్చు. మాస్క్ తీయడంట. సనా యాక్సెప్ట్ చేసినా మాస్క్ ఇస్తాడంట. ఫీల్ అయిపోయి తీసాగా అనవసరంగా ఆ? మౌన్ చూపించుకుందాం అనుకున్నా. నీకు చూపిద్దాం అనుకుంటా. నువ్వు నీ మామ అంటే చూపి కదా.
బాగున్నాడా? చూపిద్దాం. బేబీ తీయకుండా ఇదే లవ్ చేస్తున్నా నేను. చొల్లు. అరే నాకే షాక్ ఇచ్చింది ఛానల్ ఇగో నా ఫోన్ కూడా షాక్ అయింది. నిజమే ఒట్టు ఒట్టనే కాదు కానీ నిజమే లవ్ చేస్తున్నా. మీ పేరు నా పేరా చెప్పకూడదు. చెప్పకూడదు రైట్. అట్లా. పేరు చెప్పకూడదు. బాగుంది, పేరు బాగుంది, చెప్పకూడదు. నిజమే. నువ్వు నడి ఇంటికి మీ అమ్మకి చెప్తా. ఏం తమాషాలు చేస్తున్నావు నువ్వు? ఏంటిదే నా లైఫ్ లో ఒక అబ్బాయి వస్తున్నట్టు ఆనందం ఆడొచ్చుగా, ఎందుకు అట్లా రాక్షసులా బిహేవ్ చేస్తావు? పొగుడు స్టార్ట్ చేసింది అనుకో సనా ఎట్లా అరే ఒకసారి ఇప్పుడు ఆగు. అరే ఒక్కసారి సన్నకు ఒక డైలాగ్ కొట్టి ఎట్లా బ్లష్ అయితే చూద్దాం. అన్న అరే ఇంతసేపు ఎంత బాగా పన్నెండు నచ్చలేదు ఎవరు మీరు, బాగాలేదు మీరు ఎవరు. ఏమైందా నీకు? వద్దు నాకు. అది నా లైఫే. ఊహించుకోలేకపోతున్నావేమి. ఎందుకు? ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావు ఏమన్నా నాకు? నేను లవ్ అది లవ్ చేయాలంటే ముందు నేను లవ్ చేయాలి. నీకేం తెలుసు? నువ్వు లవ్ చేస్తున్నావా? నేనే లవ్ చేస్తున్నాను. ఏమన్నా ఇద్దరం మనం కలిసి తిరుగుతాం. అయితే మాస్క్ ది మేము మొహం తిరుగుతాం. చూపి నాకు. అది నా ఇష్టం, అది నా లవర్ కి నేను చెప్తున్నా. నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. నాలవరికి అవ్వదు, నా లవర్ అది. కాదు మరి నువ్వు కూడా ఇద్దరు నా లవర్లు అవుతారా? ఎంతైనా మా లవర్ కి సైడ్ కావు నువ్వు, కానీ అంతేలే బావ. ఆమె ఫేస్ లో కాదు సైజ్ అని ఫేస్ లో బయటికి రావచ్చు. గాలి తీసేసినా కూడా తీసి నవ్వుతుంది రిప్పు ఒక మాట ఎత్తే అర్జున్ కూడా తీసుకొని వస్తుంది. ఈడ గిలగిల కొట్టుకుంటాడు ఆడు. ఎందుకు? బేబీ నేను ఊహించుకోలేను బేబీ. వేరే వాళ్ళ పక్కకి బేబీ అనకు. ఏమైంది బేబీ? సనా పేరు నాకు. డెంగి అయితే ఐ మీన్ బేబీ అని నేను ఒక్కడే అనాలి, నువ్వు ఎట్లా అంటావు నాకు తెలియదు. ఇప్పుడు మధ్యలోకి వచ్చిన అయిపోయింది. బై మిస్టేక్లీ కూడా నేను సనా అంటే ఊరుకోకుండా ఉంటది. ఇప్పుడు నేను సనా ఏమి పిలవాలా నిన్ను? అలిగావా? వదిలే, లవడా. సనాలోది. సారీ సారీ పాపం అసలుకి నా ఏడుపులో నేను ఉన్నాను గాయస్. మీకేం తెలుసు? వదిలేసి వెళ్ళిపోతున్నా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఒంటరిదాన్ని అయిపోయినా తెలుసా? ఎవరికి తెలియదు మీకు. ప్రాంక్ చేసినమే. ప్రాంక్ మాకు తెలిసిన వాళ్ళే దాని ఫ్రెండ్. ఏమైంది? నీకేమైంది? ఎందుకు? అరే బేబీ నువ్వెవరు బేబీ అలా చెప్పడానికి? బేబీ బేబీ అని దగ్గర సనా. సారీ. ఏడుస్తుంది, నిజంగా ఏడుస్తుంది, నువ్వు నాకు నచ్చలే. ఏడుస్తుంది. మా తమ్ముడు వచ్చి నన్ను తీసుకొని పోతుండే ఇప్పుడు విజయవాడకి. మీకేం తెలుసు? జారే జా ఉపజా. ఎందుకు ఏడుస్తున్నావే? సరే సారీ సారీ సారీ. నాకు ఈ అబ్బాయి నచ్చలేదు, తీయమని. నీకన్నా హైట్ కుళ్ళు కదా నీకు? హైట్ కాదు మ్యాటర్. ఇగో ఎట్లున్నాడే హైట్ గలీజ్ ఉన్నా నా మాస్క్ తీస్తే నీ చెల్లె కూడా ఫ్లాట్ అయిపోవాలి. నాకు నాకు తెలియలేదు అందుకే. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న బేబీ అని పిలవద్దు. బేబీ అని ఎందుకు పిలవాలని ఏడుస్తుంది? నాకు బేబీ అయినప్పుడు నీకు ఎట్లా బేబీ అవుతుంది? ఐ మీన్ మొదలులో పెట్టేస్తారు. సర్లే ప్రాంక్ హాయ్ చెప్పు. వస్తాయి. ఇగో నా చాలా ఫ్రెండ్ మంచివాడు వాడు. నాకు ఇన్స్టాగ్రామ్ దీని దగ్గర లాగిన్ ఉంది. ఇదేం చేసింది? మెల్ల కాంటాక్ట్ నెంబర్ అన్ని వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు ఇన్స్టాగ్రామ్. చూడు నేను ఎంత గలీజ్గా వచ్చిన కిందకి. ఆ మాట చెప్తే మంచి మేకప్ వేసుకుంటుండేగా. పాప నిన్ను లోయడానికి రాలేడు, దానిలో వేయడానికి వచ్చి కొత్త మన టీమ్ లోకి జాయిన్ అయినా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మాట్లాడేందుకు దాచి సిగ్గుపడుతుంది. గ్యాప్ ఎందుకు ఇచ్చినా చెప్పు. నువ్వు బేబీ అన్న తర్వాత ఇచ్చినాను. అదే వెళ్ళిపోతుంది, నిజంగా వెళ్ళిపోతుంది. వైజాగ్ వెళ్ళిపోతుంది. విజయవాడ నాకు సారీ. విజయవాడ. ఓ సారీ, విజయవాడ వెళ్ళిపోతున్నా. ఎందుకు? ఎందుకు నా సొల్లా మీరు వెళ్ళి శంషాబాద్ లో ఉండండి. నేను గుద్దంగిచ్చుకోలేటి. నాకు చెప్పలేవు మరి. అవసరం లేదు, మీరు చూసుకోరు ఇక. పాపే వాడు సారీ బ్రో. విలేజ్ వాడికి ఏం తెలుసు అమ్మాయి. బ్రోన్ విలువలు బావని విలువ బాగానే విలువ ఇప్పటి నుంచి. ఏంటో మీరు ప్రాంక్ అని చెప్పి బావకు బాయ్ చెప్పొచ్చు, వెళ్ళిపోదాం. బాయ్ బావా. లేదు, నాకు ఒకటే ఒక ఇష్టం. నేను దాంట్లో సగం. సగం అంటే ఇప్పుడు బేబీ అన్న బేబీ అన్నకంటున్నా. నేను ఇప్పుడు నీకు బేబీ అన్నాను అనుకో, ఒకటి చచ్చిపోతాడు ముందు. నేను సరదాగా అంటున్నాను. చెప్పు బేబీ. నాకు ఈ ప్రపంచంలో ఒక్కడే ఒక బేబీ, నువ్వేనే. మిగతా వాళ్ళందరూ ఎరిపోలే. అమ్మ నన్ను ఎట్లా తయారైందండి ఇది? ఇప్పుడు రేపటికి నా పోనీ నేను పెళ్లి చేసుకున్నా సరే వాణి కూడా ఇట్లానే చేస్తావా? చేయ మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చిన గ్యాప్ లో? మరి బేబీ అన్నది
దానికి వెళ్ళిపోతున్నా ఫ్రస్ట్రేషన్. ఒకేసారి నువ్వు లవర్ని తెచ్చుకున్నావు నా కోపం నాకు చెప్పలేదు. ఫ్రెండ్ జస్ట్ నీ మీద ప్రాంక్ పాపం వాడు పాత జ్ఞాపకాలన్నీ తవ్వకాల్లో దొరికినాయి. ఇవన్నీ గుర్తున్నాయి. వాడు విలేజ్ నుండి వచ్చాడు, చాలా అమాయకుడు, వాడికి ఏం తెలియదు పాపం. చాలా లైఫ్ బాగుంటే మనం కూడా హ్యాపీగా చూడండి. యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక ఫ్రెండ్ కావాలి కదా మనకి. యాజ్ ఎ ఫ్రెండ్ వద్దా సనకి కావాలి. మంచిగా ఒక అన్ని షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి కదా. కావాలి బేబీ, అన్నిటికీ ఒకటి కావాలి. యాజ్ ఎ ఫ్రెండ్ అయినా సరే. చూసి ఎంత అమాయకంగా ఉన్నాడు, బాగాలేడా? మంచోడు అంటున్నా. ప్లీజ్ అమ్మాయి కూడా అయితే అనకే నువ్వు. అరే అమ్మాయి కదా ఏం చేసింది? అని మొత్తుకుంటున్నాను ఫస్ట్ రోజు ఫస్ట్ టైం అమ్మాయి కూడా అంట. వాడు విలేజ్ నమ్మితే ప్రాణం ఇస్తారు, నమ్మకపోతే లైఫ్. గైస్ ఈ వీడియో నిజంగా చెప్తున్నా, నాది ఏం లేదు. దీని స్క్రిప్ట్ చెప్పి నేను సేమ్ అట్లనే చేసిన, నన్ను తప్పుగా అనుకోకండి. స్క్రిప్ట్ అని చెప్పి నేను ఏడ్చిన. నువ్వు కాదే అది నా స్క్రిప్ట్ ఎందుకు ఏడ్చినా క్యాబ్లో అడగం కాలేదు నాకు. సరే సరే బట్ట ఏడ షిఫ్ట్ ఏడ చేసినావు భలే ఉంటావు రెడీ కాకుండా అందంగా. దగ్గర పండుగ లేవరు పండుగనే ఎట్లా మొహం మొట్లా అంతే నిజాలు చెప్పొద్దురా. సో గైస్ అందరికి వీడుకోలు వీడుకోలేం కదా. నువ్వు అంత నేను పంపించాం కానీ మేము అంత ఫిక్స్ అయిపోకు. ఓకేనా అబ్బాయి? బాగున్నాడు బా కానీ మాస్క్ లోనే ఇంత బాగున్నాడు, మాస్క్ లేకుండా ఇంకేదో బాగుంటాడు. కానీ అవన్నీ అపచారం మాటలు మాట్లాడే సడా ప్రాపర్టీ. సనా ప్రాఫిట్ అయినా సరే మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ వాడు చాలా డీసెంట్ అన్నమాట. ఆ అబ్బాయి బూతులు మాట్లాడాడు, మంచి ఫ్యామిలీ నుండి వచ్చిండు. మేము తింగరలమే కానీ వాడు ఈజ్ పర్ఫెక్ట్గా అన్నమాట. అదే మంచి పద్ధతి గల ఫ్యామిలీ. బాగున్నాడు కదా? సరే ఆయన మంచిగా చూసుకున్నాడు. సో గైస్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చందే ఇందాక బాగున్నాడు అంటదా? అబ్బాయి బాగున్నాడే.